నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య కనుక తీవ్రమైనది డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది రతి తర్వాత ఆయాసము, దడ కలుగుతూ ఉంటుంది సహజంగా. అయితే కొంతమందిలో ఇది తీవ్ర స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో కానివ్వండి, పురుషులలో కానివ్వండి, రతి జరిగేటప్పుడు కానివ్వండి, లేదంటే అయిపోయిన తర్వాత కానివ్వండి, గుండె దడ ఎక్కువగా ఉండడం, ఆయాసం ఎక్కువగా కలగడము. సో దీనివల్ల నీరసపడుతూ ఉంటారు. అయితే మామూలుగా వచ్చేటువంటి ఆయాసం వేరు, చాలా మందిలో అంటే కొన్ని బీపీ అలాంటి క్యాండిడేట్స్లలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి వ్యాధితో ఎవరైతే బాధపడుతుంటారో, అంటే అధికంగా ఆయాసము, అధికంగా శ్రమ పడినట్టుగా అనిపించడము, చెమటలు కావడము, అంతేకాకుండా స్త్రీలలో అయితే ముఖ్యంగా ఎక్కువగా శ్వాస తీసుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అలాంటి సమయాల్లో తీవ్ర స్థాయిలో చేసేటప్పుడు మాత్రం ఇలాంటి అసౌకర్యాలు కలగడం జరుగుతుంది. అలా జరిగేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చిన్నగా కూడా, అంటే సహజంగా కూడా మామూలుగా ఆయాసం అలా వచ్చినా కూడా ఈ చిట్కా పాటించవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అంతేకాకుండా మంచి బలం కూడా కలుగుతుంది. ఆ చిట్కా ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమలపాకులు. మీకు ఇదివరకు కూడా తమలపాకుల గురించి ఎన్నో చిట్కాలు చెప్పాను. తమలపాకు దాదాపు 100కు పైగా రోగాలను నయం చేసేటటువంటి అద్భుత ఔషధ మూలిక ఇది. ఇది మగవారిలో మగతనాన్ని పెంచడానికి ఇది ముఖ్య ప్రాధాన్యతనిస్తారు. అయితే ప్రస్తుతానికి ఈ తమలపాకులు కొన్నిటిని తీసుకొని వాటిని రసం తీయండి, దంచి రసం తీయండి. ఒక 10 నుంచి 20 మిల్లీలీటర్ల రసంలో ఒక చెంచాడు లేదా చెంచాడు కన్నా ఎక్కువ తేనెను కలపండి. 20 నుంచి 30 మిల్లీలీటర్ల తమలపాకు రసంలో 1 లేదా 2 చెంచాల తేనె అయినా కలుపుకొని రోజు కనుక తాగుతూ ఉంటే, మీరు ఎంత తీవ్రమైన రతి చేసినప్పటికీ కూడా మీకు ఆయాసము కానీ, అలసట కానివ్వండి, ఇక మిగతా అంటే శక్తి లేకపోవడం అనే సమస్య అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.